సింహరాశి. ఈ సింహరాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఆదాయం ఈ చేత్తో వస్తుంది, ఈ చేత్తో ఇచ్చేయడమే. ఎక్కడ ఒక రూపాయి జేబులో వేయడానికి ఉండదు. అంటే ఈ చేత్తో తీసుకుని ఈ చేత్తో ఇచ్చేయటం. సో వచ్చేది అలాగే ఉంటుంది, పోయేది అలాగే ఉంటుంది. సో వీరికి ఇప్పుడే కాదు, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా, అంటే సప్తమ శనిగా కుంభరాశిలో శని ఉన్నప్పటి నుంచి మఖ నక్షత్రము, తర్వాత పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదం వాళ్ళకి గత 2.5 ఏళ్ల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితే. ఇప్పుడు కూడా ఇది అష్టమ నవమ స్థానాల్లోనే సింహరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ స్థానము, అష్టమ స్థానం, మరి పూజ 7-8 స్థానాలు. 7-8 స్థానాలు అవటం వల్ల ఇది ఇంకొక 2.5 ఏళ్ల పాటు ఇలాగనే కొనసాగే పరిస్థితి ఉంది. కాబట్టి వీరు కుజాశనులకి, ఇంకోటి ఏంటంటే లగ్నంలో కుజుడు కూడా వచ్చి చేరతాడు. కుజాశనులకి సమసప్తకం అవుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటిది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి. సో అలాగనే ప్రతి ఒక్కరితో కూడా ఏ యొక్క గొడవలు ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాలు, వారికి కూడా ఈ సమసప్తక ప్రభావం వల్ల తప్పకుండా వాళ్ళకి అంతర్యుద్ధం అనేది జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుక ఎటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ భాగస్వామ్య పక్షాలు, అంటే సప్తమ స్థానం అంటే భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, అలాగనే భాగస్వామ్య పక్షాలైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వారికి విభేదాలు తలెత్తేటువంటి పొడచూపే పరిస్థితి తప్పకుండా కనిపిస్తుంది. వీరు సింహరాశి వారు ఎక్కువగా కుజ శని ఆరాధనలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగనే కందులు నువ్వులు దానం, ఎల్లప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన, అలాగనే మంగళవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో వీళ్ళు కూడా నాన్ వెజ్లు, ఎగ్గులు ఇలాంటివి తినకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఆయా రోజుల్లో ఆధ్యాత్మికంగా ఉండటం, ఒక పొద్దు ఉండటం లాంటివి చేసుకుంటే కాస్త ఈ గండాల నుంచి గట్టెక్కొచ్చు.